చెప్పేశాడు, అమ్మమ్మ జోసెఫ్ గారు మన ఇంటికి వచ్చేస్తున్నాడు అంది. అన్నాడు వీడు. ఆవిడ అనుకుంటుందా, వాళ్ళ మనవడు ఆడుకుంటున్నాడు రోడ్డు మీద. వీడు చూసేసి వాళ్ళ అమ్మమ్మతో చెప్పేశాడు, అమ్మమ్మ జోసెఫ్ గారు మన ఇంటికి వచ్చేస్తున్నాడు అంది. అన్నాడు వీడు. ఆవిడ అనుకుంటుందా, ఆవిడందంట, ఇప్పుడు అర్థమేంట, ఏది టైం కాకుండా పని పాట ఏలాఫాలం లేదు, ఏలాఫాలం లేదంట సేవకులకి. ముదిరిపోయారు విశ్వాసులు. ఎప్పుడు కొడతాడో దేవుడు, టైం దగ్గర పడిపోయింది మీకు. నిజంగా చెప్తున్నానండి, మొన్నే కొట్టవలసింది కరోనాలో, ఎందుకో కొట్టలేదు మిమ్మల్ని. మీ ద్వారా ఏదో పని ఉందని దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. ఖచ్చితం ఇది. అయినా సరే మీరు కానుకుంటలేదు. సర్లే ఆలాపాలు లేదు, టైం లేదని ఓ కొనుక్కుంటుందంట. సర్లే అని ఇప్పుడు అర్థమేంటే బాబా, ఒలే అప్పుడు పప్పలు అనుకుంటున్నారంట. వాళ్ళు ఏమనుకుంటున్నారో పప్పలు, నాకేం తెలుసు. వాళ్ళ పాపను కాకేసి ఒలే ఇలా రావా, ఇదిగో ఈ పప్పలన్నీ తీసుకొచ్చి దీనికి ఎంత ఎట్టి అందంట. వాళ్ళ పాప వచ్చి మొత్తం పప్పలు, ఆవిడ చూస్తుందో నూతన వస్తుందో తెలియలేదు, రెండు కలిపి కొట్టేస్తుంది ఆవిడ. సర్లే ముసుగు వేసేసింది ఆవిడ, పెట్టేసింది. సర్లే నేను యథారీతికి వచ్చేసాను. హాయ్ గారు వందనాలు అండి, వందనాలు బాగున్నారు అంటుంది. ఇందాకేముంది ఎలా పాలా లేదు. సర్లే కూర్చున్నాను, మంచిది తాగుతానన్నాను. ఈడు వచ్చేసాడు మళ్ళీ, ఎవడో బయటికి వెళ్ళాడు, మనవడ వచ్చేసాడు. వందనాలండి అన్నాడు. యారా బడికి వెళ్ళలేదురా అన్నాను. ఆగండి ఒక మాట చెప్తాను మీకు అన్నాడు. వీడేం చెప్తాడు అనుకున్నాను. చెప్పరా అన్నాను. మీరు వస్తున్నారని మా అమ్మమ్మ పప్పలు దాచేసింది ఎందుకోండి. ఆ లోపల ఉన్న బయటికి లాగేసాడు ఆడి. ఆడిని ఊరుగా ఎందుకమ్మా అని కొడతా, నేను వస్తే పప్పలు దాచేస్తామండి మీరు అన్నాను. ఊరికండి మీరు వస్తే పప్పలు ఎందుకు దాస్తాం, మేము ఎందుకు దాస్తాం, మేము ఓ కంగారు పడిపోతుంది, మాట తడబడిపోతుంది. నీ పప్పల్లాగా ఎందుకమ్మా, పేదేదో పెట్టింది అలాగా. ఎవడు కట్టదు, ఇంటి పక్కడు కూడా కట్టదు, వాసన రానవదు, వాసన కూడా రానవదు. అంత పిచ్చినారు సంఘానికి. చెప్పు అధ్యక్షురాలు, బాగా చెప్పు అమ్మా. అంటే మీ ఊళ్ళో కూడా ఉన్నారా? అది ఉంటేనే అయ్యి వస్తాయి మాటలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరేలే ప్రార్థన చేసి వెళ్ళిపోతానని ప్రార్థన చేసేస్తే ఈలోగా కొన్ని సంచులు పప్పలేసి అయ్యగారు పట్టుకెళ్ళమ్మా. నేను అట్టగలమ్మా దాచేసుకుని పప్పలు నాకు చెప్పు కనీసం అరగబోయి ఆ పప్పలండి మీరే దాచుకుని ఎంతకాలం తింటారో అంతకాలం తిను. నేను కదిపే వెళ్ళాడు చెప్పు. పాస్టర్ గారు వస్తే దాచేస్తావా? ఏ మనిషివా లేకపోతే నువ్వు చెప్పు. ఏది దాయకూడదు. సేవకుడు చూడకపోయినా, మనుషులు చూడకపోయినా చెప్పరేంటమ్మా, దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రాహాము దాచాడా? దాస్తే ఏమైపోయినాడు? చనిపోను. ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే దేవుడిని యొద్ద నుండి నోరు తెరవండి. అది ఆస్తే కావచ్చు, అందమే కావచ్చు, సౌందర్యమే కావచ్చు, డబ్బే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఏదైనా సరే దేవుడి కంటే భూలోకములు ఏదైనా ఎక్కువ ప్రేమించావో అది పతనం చేసేస్తాడు దేవుడు. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు తెలియలేదు ఎందుకు ప్రేమించొద్దు అన్నట్టు చెప్పరా. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తే వాడు మనకు ఏమవుతున్నాడు? దూరం అవుతాం కాదు, శత్రువు అయిపోయి మన పగ పెట్టుకుంటున్నాడు. అందుకని ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు, ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు. నన్ను ప్రేమించు, నా రాజ్యానికి ఏమవుతావు? పాత్రుడవుతా. అందుకని అబ్రాహాము దేవుడు మాట నెరవేర్చి దేవుడికి అర్పించేశాడు. ఎవరిని? ఇస్సాకుని. అందుకని భక్తుడు పాడాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన. మళ్ళీ తగ్గిపోయింది సౌండ్. ఇది దరువు. నీ
ఓపిక లేదా, అది ఓపిక లేదా? ఒకసారి ఏంటి ఇలా కొడుతున్నారేంటి? ఆవిడ బొత్తిగా రాత్రి నా ముందే కూర్చుంది ఒక అమ్మాయి, మాచర్ల, ఇంక లోపలికి వెళ్ళాలి. ఆవిడ నాకేస్తుంది పొగ. ఏంటి ఊరికో రకం మనుషులు నాయన. అదే తల కట్టింగ్ అలాగేసేమిటిరా, పంచుకో కరిచేసినట్టు కరిచేసిందా? అందరు చేతులు పైకి ఎత్తాడు ఒకసారి ఫుల్గా.